హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు సాయి. ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ పిఓపి వాళ్ళు ఫిట్ చేస్తారు. ఫ్యాన్ ఫిట్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోతే వన్ సైడ్ అయిపోయి ఆ పిఓపి షీట్ అనేది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా గమనించండి, ఇది ఎలక్ట్రీషియన్ సోదరులు ఫిట్ చేయలేరు. ఎందుకోసం అంటే డిజైన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళే పైన హోల్ పెట్టేసి యాంకర్ ఫిట్ చేసి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ముఖ్యంగా గమనించండి. సో వాళ్ళు ఫిట్ చేసినప్పుడు ఏమైందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల ఫ్యాన్ వన్ సైడ్ అయిపోయి మనకు టట సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. పిఓపి ముఖ్యంగా గమనించండి. మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ నేను హోల్ చేసిన లైట్గా హోల్ చేయాలి. ఇంత కొద్దిగా ప్లే మందం అనేటువంటిది ఉండాలి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మనము ఇట్లా లైట్గా 1 ఇంచ్ 1/2 ఇంచ్ మందం మనం ఈ విధంగా అటు ఇటు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే అంటింది అనుకోండి, పిఓపి షీట్స్కి ఉన్నటువంటి జిప్సం అనేటువంటిది రాలి మన మీద పడితే ఏమిటంటే ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్, డేంజరస్. ముఖ్యంగా గమనించండి. సో మనం ఓన్లీ కూలింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి పిఓపి. సో అట్లా ఊగకుండా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలి. 1 ఇంచ్ 1/2 ఇంచ్ మందం కట్ చేయాలి. కట్ చేసి ఆ విధంగా ఉంచి నడుస్తుంది. మనం మన తెలియబడి ఉంటుంది ఫ్రెండ్స్. మనం దాంట్లో ఇక్కడ లబ్బర్ లాగా ఉంటాయి కదా, అది కూడా పెట్ట నడుస్తుంది. థర్మాకోల్ షీట్స్ ఉంటాయి, అవి కూడా పెట్టచ్చు. మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కవర్ ఫ్రెండ్స్. ఈ కవర్ని మనం రౌండ్ అప్ సర్కిల్ లెక్క చేసేసి చుట్టేసి దీంట్లో మనం ఏ విధంగా సెట్ చేస్తామనేటువంటిది వీడియో ఫ్రెండ్స్. ముఖ్యంగా గమనించండి. మనకు కొద్దిగా సస్పెన్షన్ అనేది తగ్గిపోయి వన్ సైడ్ అనేది పిఓపి షీట్స్ అనేది రాలకుండా ఉంటుంది కదా. పిఓపి అది మాలిక్యూల్స్ ఆటమ్స్ ఉంటాయి, చిన్న చిన్న రేణువులు, అవి మీద పడకుండా మనకు సేఫ్టీ ఉంటుంది. సో ఈ విధంగా ట్రిక్ ఫ్రెండ్స్. అట్లా సౌండ్ రాదు, ఏం రాదు. ఈ వీడియోలో ఏ విధంగా చేసామనేది చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా గమనించండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫిట్ చేసామనేటువంటిది ఈ వీడియో ఫ్రెండ్స్.